బల్ల మీద పడుకోబెట్టి డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే డాక్టర్ గారు నా చేయి పట్టుకొని చూసి అన్నారట, నాడే దొరకట్లేదు, బాడీ అంతా చల్లబడిపోయింది, మీరు డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఆయన నిర్ధారించాడు, పండు చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి, హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఉంటే మాకు ఇది చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని అంటే మరి వేరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పటికే మా అన్నీలు, మా అమ్మగారు, వాళ్ళందరూ, మా వదిళ్ళు అందరూ వచ్చి డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మేము రక్షించుకుంటాం, వైజాగ్ తీసుకెళ్లే వరకన్నా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లే వరకన్నా ప్రాణాన్ని నిలబెట్టండి అంటే డాక్టర్లు చెప్తున్నారు ఇక లాభం లేదు, చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్లు చెప్తున్నప్పుడు చాలా మంది హాస్పిటల్ నిండా జనాలు వచ్చేసారు. పండుగ ఇలా జరిగింది, అవి చనిపోయాడట అని వార్త వెళ్ళేటప్పటికి అందరూ వచ్చారు. ఆ టైంలో ప్రేక్షకులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు నామ పేరిట ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన చిన్న సాక్ష్యాన్ని మరి ఈరోజు మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నా దేవుణ్ణి నేను మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మొట్టమొదటిగా మరి నా పుట్టు పూర్వోత్తరాల గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నా పేరు రాజారావు, మరి మా ఇంటి పేరు గోలివారు. నన్ను కన్న తల్లిదండ్రుల పేరు, నాన్నగారి పేరు సుందరరావు గారు, అమ్మగారి పేరు ఆశీర్వాదము. నాన్నగారు ఉద్యోగరీత్యా పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. మరి ప్రభు ప్రేమను బట్టి ఆయన దేవుడు పిలుచుకున్నారు, మరి మన మధ్యలో లేరు. అలాగే అమ్మగారు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగిగా, మరి టీచర్, హెడ్ మాస్టర్గా పనిచేసి ఆమె కూడా ఉద్యోగ విరమణ చేసి ప్రభువు పిలుపుని బట్టి వారు కూడా మరి మా మధ్యలో లేరు. మరి మా తల్లిదండ్రులకు మేము 6 బిడ్డలము, 3 కుమారులు, 3 కుమార్తెలు. వరుస క్రమంలో చూస్తే 6 కూడా మరి నేను 5వ వాడిని. నాతో ఉన్న మరి నా అన్నయ్యలు, అక్క చెల్లెళ్ళు కూడా మరి ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దేవుడు నేను కూడా మరి చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మొట్టమొదటి నుండి మరి అమ్మా నాన్నగారులు యేసు ప్రభువుని నమ్ముకొని మరి క్రైస్తవంలో పెరిగిన వారు. వారి వివాహము, వారి తల్లిదండ్రులు కూడా దేవునిని, నిజరక్షకుడిని నమ్ముకొని ఆయనను వెంబడించిన కుటుంబాల నుంచి వచ్చినవారు కాబట్టి చిన్నతనం నుండే, బాల్యం నుండే మరి మాకు యేసు ప్రభు అంటే మరి మాకు బాగా తెలుసు. మరి బాల్యం నుండే సండే స్కూల్కి వెళ్ళడం, పాటలు పాడడం, మరి చక్కటి దేవుని కార్యక్రమాల్లో, చదువుతో పాటు దేవుని కార్యక్రమాల్లో కూడా అన్నిటినీ కూడా మేము చక్కగా నేర్చుకొని ప్రభువులో ఎదుగుతున్న కుటుంబము. బాల్యం నుండి కూడా మా తల్లిదండ్రులు దేవునిలో భయభక్తులు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఆ విధంగా పెంచారు. ఆ విధంగా మేము పెరుగుతూ వచ్చాము. అందరూ మరి ముందుగా చెప్పిన మరి రీతిగా నేను 5వ వాడిని కాబట్టి ఒకరు ఉద్యోగాల్లో వారు అన్ని అక్కళ్ళు స్థిరపడడానికి దేవుడు కృప చూపించాడు. నేను అందరికంటే బాగా తెలివిగా ఉండేవాడిని అని చెప్పి మా తల్లిదండ్రులు ఎంతో నన్ను బట్టి సంతోషించేవారు. నేను ప్రత్యేకమైన అందరిలా కాకుండా ప్రత్యేకమైన ఉద్యోగం చేయాలనేది మా తల్లిదండ్రుల ఆశ కలిగి మరి ఆ నోట ఈ నోట వాళ్ళు చెప్తున్నప్పుడు నేను బాగా వింటున్నా. ఈ మాట మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, అన్ని చక్కగా జరుగుతున్నాయి. దేవునిలో క్రమాన్ని, మరి అలాగే చదువు సంధ్యల్లో కూడా క్రమంగా అన్ని ఫస్ట్ మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు కూడా పొందుకుని చూస్తున్న తరుణంలో మా ఊర్లో అప్పటికే ఇంటర్మీడియట్ దాటితే చదువుకోవాలంటే
పై ఊర్లకి వెళ్ళి చదువుకోవాలి. ఆ క్రమంలో అన్నీలకి, అందులో పెద్దన్నీకి ఉద్యోగం వచ్చింది విజయనగరం జిల్లాలో. హెడ్ మాస్టర్గా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం వచ్చింది పెద్దన్నీకి. అలాగే రెండోని కూడా మరి చింతపల్లి అనే ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా మరి ఉద్యోగం వచ్చింది. మూడో అక్క మరి టీచర్గా విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చింది. నాలుగో అక్క కూడా మరి ఉద్యోగం కొరకు ప్రయత్నంలో టీచర్ ట్రైనింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఈ నలుగురు కూడా మరి నర్సీపట్నం నుండి పై ఊర్లకు వెళ్ళి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. నర్సీపట్నంలో మరి నేను, నాకంటే చిన్నది మా చెల్లి, అమ్మ, నాన్న, మేము నలుగురు ఉంటుండే వాళ్ళమి నర్సీపట్నంలో. మరి ఈ నర్సీపట్నం అనేది ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. గతంలో విశాఖపట్నం జిల్లాలో ఉండేది. విశాఖపట్నం జిల్లా మరి ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కాబట్టి అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ఇప్పుడు మున్సిపాలిటీ గ్రామంగా ఉంది. మేము చదువుకున్న రోజులు అది పంచాయతీయే. అప్పటి నుండి కూడా మాకు మా నాన్నగారు వాళ్ళ సొంత ఇల్లు కట్టి ఇవ్వడం వల్ల మరి సొంత ఇంట్లోనే ఉండి మేము చదువుకునే వాళ్ళమి. ఆ ఇంట్లో మేము నలుగురే ఉన్నాం. మాతో పాటు మా అమ్మగారు అంటే మా అమ్మమ్మ గారు కూడా ఉండేవారు. నాన్నగారు ఉద్యోగ రీత్యా మరి ఆయన ఆఫీసర్ కాబట్టి ఉద్యోగ బాధ్యతల్లో మరి దూర ప్రాంతాలు వెళ్ళి ఉండడం, మరి అమ్మ టీచర్గా మరి వెళ్ళి రావడం, మా కేర్ టేకర్గా మరి మా అమ్మమ్మ గారు చూసుకుంటుంటూ ఉండేవారు. ఈ క్రమంలో నేను 10th క్లాసు చదువులోనికి వచ్చాను నేను. ఆ క్రమంలో నేను అప్పటి వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లోకంలో ఉన్న విషయాలు ఏంటి మాకు తెలియదు. 10th క్లాసులో రాగానే చిన్నది ఆశ అనేది పుట్టింది. లోకం అంటే ఏంటి అనేది చూడాలనే ఆశ పుట్టి ఆ లోకం వైపు చూడడం అనేది నేను మొదలుపెట్టాను. ఆ క్రమంలో నాకు 10th క్లాస్ నుంచి చెడు స్నేహాలు అలవాటు పడ్డాయి. చెడు స్నేహాలతో పాటు చెడు వ్యసనాలు కూడా నాకు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే సిగరెట్లు తాగడం, అప్పుడప్పుడు మరి మందు తాగడం, ఇలాంటి వ్యవహారాల్లో మరి ప్రవేశించడం జరిగింది. అది నాతో పాటు రోజు రోజుకి అవి కూడా పెరుగుతూ వచ్చుతూ ఉండేవి. అందరితో ఆగకుండా చిల్లర పిల్లల స్నేహాలు, గొడవలు. ఈ 10th క్లాసు వయసులోనే నేను నేర్చుకున్నాను. మేము స్కూల్కి అయితే వెళ్తున్నానని చెప్పి నేను ఊర్లోకి వెళ్ళి నా ఇష్టానుసారంగా జీవిస్తూ మోసం చేయడం కూడా, తల్లిదండ్రులు మోసం చేయడం కూడా నేర్చుకున్నాను. ఎక్కడైతే మంచిగా ఎదుగుతున్నాను అనే స్థితిలో ఉన్నానో ఇప్పుడు నాకు తెలిసి నేను అంతగా పాడైపోయాను. పరీక్షలు మరి దగ్గర పడ్డాయి. పరీక్షలు దగ్గర పడినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. పరీక్షలు రాశాను, రిజల్ట్స్ వచ్చినాయి. నా పరీక్ష పోయింది. మా నాన్నగారు అమితమైన అభిప్రాయం నా మీద ఉండేది. చాలా తెలివైనోడు, ఎందుకు తప్పిపోయాడు అని చెప్పేసి ఆ రోజుల్లో కంపార్ట్మెంట్లో పాస్ అయితే విలువ ఉండదని మళ్ళా తిరిగి అన్ని సబ్జెక్టులు కట్టి మరి నన్ను చదివించినప్పుడు కొంచెం భయంతో మళ్ళా ఆ 3 నెలలు నేను చదవగలిగితే దేవుడు సహాయం చేశాడు. మరి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ క్రమంలో నర్సీపట్నంలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మరి మేము ఇప్పుడుంటున్న ఈ ఊర్లో ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా రౌడీయిజంగా, చాలా మరి గందరగోళంగా కాలేజీల్లో ఆ రోజుల్లో ఉంటుండే. కాలేజీకి వెళ్ళాలంటే భయపడేవారు. ఆడపిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేయాలంటే అడలెత్తిపోయేవారు తల్లిదండ్రులు. అలాంటిది పక్క ఊర్లో అనకాపల్లి, విశాఖపట్నంలో తీసుకెళ్లి, కాకినాడలో తీసుకెళ్లి చదివించడానికి ఇష్టపడేవారు. కానీ నర్సీపట్నంలో జాయిన్ చేయడానికి చాలా భయపడేవారు. అలాంటి కాలేజీలోకి నాకు ప్రవేశం దొరికింది.
కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా చెడు స్నేహాలు ప్రారంభమై మళ్ళా విపరీతమైన అలవాట్లకి లోనైపోయాను. ఈ క్రమంలో మా నాన్నగారు ముందు నేను చెప్పినట్టుగా నేను ఒక ప్రత్యేకమైన ఉద్యోగం చేయాలి, ప్రత్యేకమైన చదువు చదవాలి, అందరిలాగే నేను చదివించకూడదనే ఉద్దేశంతో నన్ను ఏం చేశారంటే ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి విశాఖపట్నం కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. ఆ విశాఖపట్నం కాలేజీలో ఆ ఇంజనీరింగ్ విద్యలో కూడా నేను చాలా అక్కడ విశాఖపట్నంలో నాకున్న యాంబిషన్, నాకున్న ఆలోచన ఏంటంటే ఒక పర్టికులర్గా నేను ఉండాలి, పర్టికులర్గా నా పేరు ఉండాలి, అందరితో సమానంగా నాకు పేరు ఉండకూడదు, పండు అంటే అందరికీ తెలియాలనే ఆలోచనతోటి ఏ మార్గం బాగుంటుందో ఆలోచించుకున్నప్పుడు నాకు బాగా కనబడింది ఏంటంటే ఈ గొడవలు చేసేవాళ్ళ పేర్లు, అల్లర్లు చేసేవాళ్ళ పేర్లు వీళ్ళు బాగా వినబడుతుంటే మనము కూడా అలా చేస్తే మన పేరు కూడా ఒక లెవెల్లో ఉంటుందనే ఉద్దేశంతో ఇంకా విశాఖపట్నంలోని మంచి మంచి పెద్ద పెద్ద రౌడీ షీటర్లతో నేను స్నేహం చేసి ఆ రోజుల్లోనే యూనివర్సిటీలో ఉన్న లీడర్స్తో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో పాటు సమానంగా గొడవలకు వెళ్తుండేవాడిని. ఎలాంటి గొడవలు అంటే ఉదాహరణకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏదైనా గొడవలు జరిగితే విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి మరి మనుషులను తీసుకొచ్చి గొడవలు చేయించే గ్యాంగ్ లీడర్స్ తోటి నాకు పరిచయం ఏర్పడి ఆఖరికి ఆ గ్యాంగ్కే ఒక పెద్ద లీడర్గా నేను కూడా వన్ ఆఫ్ ది లీడర్స్గా నేను తయారైపోయిన పరిస్థితిగా నేను అక్కడ తయారైపోయాను విశాఖపట్నంలో. అక్కడ విశాఖపట్నంలో నేను వెళ్ళిన పని ముగించుకొని తిరిగి మళ్ళా నర్సీపట్నం రావటం జరిగింది. అప్పటికి నాకు వివాహ సమయం వచ్చిందని మా నాన్నగారు మా దగ్గర బంధువు మా మేనమామ గారి కుమార్తెని మరి నాకు వివాహం చేశారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మరి వివాహమైన మొదటి సంవత్సరంలోనే బాబు పుట్టాడు. మరుసటి 2-3 సంవత్సరాల్లో పాప కూడా పుట్టింది. ఈ వివాహం అయిన తర్వాత మరి మా నాన్నగారు పంచాయత్ ఆఫీసర్గా మరి ప్రభుత్వ ఉద్యోగం ఉంటున్నప్పుడు మరి ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి చేసుకోవాలనే ఉద్దేశంతో నన్ను గవర్నమెంట్లోని పంచాయతీ కాంట్రాక్టర్గా నాకు రిజిస్ట్రేషన్ చేయించి నాకు జిల్లాకు చేయించి మా నాన్నగారు నాకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనికి ముందు నేను ఒక విషయం చెప్పాలి. ఇంత అల్లరిగా ఇంత వ్యసనాలకి లోనవడానికి నా దగ్గరికి ఇన్ని డబ్బులు ఎలాగొచ్చాయని మీకు ఆలోచన ఉండొచ్చు. మా అమ్మగారు ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగులు, మా అన్నీళ్ళిద్దరూ ఉద్యోగస్తులు, మా అక్కళ్ళిద్దరూ ఉద్యోగస్తులు. 5వ వాడిని చక్కగా చదువుకుంటానని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజుల్లో ఫోన్పేలు అలాంటివి మనీ ఆర్డర్లు చేసి పంపించేవారు. నా దగ్గర 1000 రూపాయల డబ్బులు మా చెక్కు అంటుండేవి. నేను ఎలాంటి పరిస్థితులు ఉండేవాడంటే ఎవరికైనా పెట్టేవాడిగా ఉండేవాడిని, కానీ మరి ఎవరిని అడగే పరిస్థితులు లేదు. మొట్టమొదటి నుంచి కూడా నేను ఆ విధంగానే బ్రతకడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక విధంగా నేను వ్యసనపరుడు అవడానికి కారణం ఎక్కువ డబ్బు నాతో ఉండడం బట్టి నేను ఎక్కువ వ్యసనాలు కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాన్నగారు నాకు కాంట్రాక్ట్ చేసి ఇచ్చారో ఇప్పుడు నాకు నేనుగానే డబ్బులు సంపాదించుకోవడం, వేలలో చూసిన మనిషిని ఒకసారి నా చేతుల్లోకి లక్షల్లోకి డబ్బులు రావడం మొదలుపెట్టింది. నా చుట్టూ ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి ఒక 10 మంది ఇప్పుడు కూడా నా వెంబడే ఉంటుండేవారు. వాళ్ళు నా పేరు చెప్పుకొని పండు గ్యాంగ్ అని పేరు పెట్టుకొని తిరుగుతుండేవారు. ఇదే బాగుంది, నాకు ఆలోచన ఉండేది కదా, నాకు ఒక సపరేట్గా మంచి పేరు ఉండాలి, ఒక లీడర్ ఒక నాయకుడిగా ఉండాలనే ఆలోచనతో పేరు బాగుందని అలా విధంగా నేను మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కూడా నాతో పాటు జనాలు ఉంచుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు మెయింటైన్ చేసేవాడిని. పొద్దుట లేవడం, తాగడం, తిరగడం, దెబ్బలాట్లకు వెళ్ళడం, ఈ డబ్బులు ఉండడం బట్టి ఏదైనా చేయగలిగే స్తోమత నాలో అప్పుడు ఉండేది. ఇలా ఉన్న క్రమంలోనే నాకు రాజకీయంగా కూడా పలుకుబడి పెరిగింది. మరి అప్పటి రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న
నాయకులు నాకు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఏ గొడవైనా ఏ ఎలక్షన్ అయినా నా పేరు లేకుండా, మరి నా ఆలోచన లేకుండా ఏ కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదు. ఈ విధంగా జరుగుతున్నాయి, నా రోజులు బాగున్నాయి అనుకున్న పరిస్థితుల్లోని నాలో ఉన్న అలవాట్లు, నా పరిస్థితులు నన్ను ఏం చేశాయంటే, నా అలవాట్లు నన్ను వాటికి బానిసగా మార్చేసుకున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే నా పరిస్థితి, ఒక ఉదాహరణ చెప్తాను. ఉదయాన్నే లేచి ఎవరైనా మంచినీళ్ళు తాగాలనో, లేకపోతే కాఫీ తాగాలనో, టీ తాగాలనో, లేదా ఉండలేననే పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం. కానీ నా పరిస్థితి లేవగానే నాకు మందు ఉంటేనే కానీ నేను ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి. ఆ మందు తాగి ప్రభుత్వ కార్యాలయ దగ్గరికి వెళ్ళి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇంతకుముందు ఒకలా చూసిన వ్యక్తులు నేను ఈ విధంగా మారి ఈ విధంగా వెళ్తున్నప్పుడు మరొక విధంగా చూడడం మొదలు పెట్టారు. బయటికి చెప్పలేదు, కానీ నెమ్మదిగా నెమ్మదిగా నా మీద ఉన్న అభిప్రాయము ప్రజల్లో మారిపోతూ వచ్చింది. భయపడే విధానం నుండి నేను ఏ పరిస్థితిలోకి వచ్చానంటే, నన్ను అసహించుకునే స్థితిలోనికి వచ్చేసాను. ఒక తిరుగుబోతుగా, ఒక తాగుబోతుగా మరి నాకు పేరు వచ్చింది. ప్రజలు నన్ను చూసి భయపడుతున్నారు అని ఇది గొప్ప అనుకున్నాను, కానీ నన్ను చూసి అసహించుకుంటున్నారనే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. ఈ క్రమంలో నాకున్న అలవాట్లను బట్టి, బానిసత్వాన్ని బట్టి నేనేమైనంటే ఆర్థికంగా చిదిగిపోయాను. నాతో ఉన్న, నన్ను వెంబడిస్తూ నా వ్యాపారాల్లోని, నా కాంట్రాక్టుల్లో నాతో ఉన్నవాళ్ళు, నా ఉద్యోగస్తులే నన్ను మోసం చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని, బిల్స్ చేసుకొని, నాకు రావాల్సిన రాబడిని అంతటిని వాళ్ళు డైవర్ట్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఉదాహరణకి ఓ 10 రూపాయలు వస్తే నాకు ఒక 10 రూపాయలు ఇచ్చేవారు. ఆ 10 రూపాయలు కూడా ఇచ్చే బదులు మందేదో తీసిరండి, లేకపోతే ఏదో తీసిరండి, అంత బలహీనుడు అయిపోయాను. ఆఖరికి నేను వెళ్ళి నా పనులు పర్యవేక్షించుకునే స్థితిలో కూడా నేను లేని పరిస్థితి నాకు ఏర్పడిపోయింది. ఆరోగ్యము కూడా క్షీణించుకుపోయింది. లేవలేని పరిస్థితి. లేవాలన్నా, మాట్లాడాలన్నా, తినాలన్నా, ఏం చేయాలన్నా సరే నాకు మందే ఉండాలి. మందు లేకుండా నేనేమీ చేయలేని పరిస్థితి నాకు ఏర్పడిపోయింది. ఈ అప్పులు, ఓ పక్కనే వివాహమైంది, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా మరి ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సమయంలో మా నాన్నగారు దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంట్లో ఉండేది నేను, నా భార్య, మా 2 పిల్లలు, మా అమ్మగారు. మా అమ్మగారు మమ్మల్ని ఎంతగా ప్రేమించేవారంటే, నువ్వు అలవాట్లు మానేసుకొని నువ్వేమి చేయకపోయినా నేను నిన్ను పోషిస్తాను అని చెప్తే ఆమెను కూడా మోసం చేసి ఇంక రేపటి నుంచి బాగుంటాను నేనని చెప్పి యథావిధిగా నా పనులు చేసుకునేవాడిని. మా అమ్మగారు నాకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఆమె పోషించుకుంటూ వచ్చారు. మా పిల్లల బాల్యం కూడా మా అమ్మగారు, నాన్న ఎలా పెంచారో నా పిల్లలు కూడా మా అమ్మగారు అలాగే పెంచుకుంటూ వచ్చారు. మా అమ్మ ప్రార్థన చేస్తుండేది, ఎప్పుడు ప్రార్థన చేస్తుండేది, ఏడుస్తూ తెల్లవారుజాము లేచినా ప్రార్థన చేస్తుండేది, మధ్యరాత్రిలో లేచినా ప్రార్థన చేస్తుండేది. ఎప్పుడు లేచినా నా తల్లి నా గురించి ప్రార్థన చేస్తుండేది. ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు, కానీ మా అమ్మని తిట్టేవాడిని. నేను చచ్చిపోయాను అనుకున్నావా, ఎందుకు ఏడుస్తున్నా నా గురించి అంటే, దేవుడు నేను మార్చాలి ప్రార్థన చేసేటప్పుడు నాకు అది అర్థమయ్యేది కాదు. ఈ తాగుడు వల్ల నా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఒక రోజు ఓ సాయంకాలం వేళ ఒక కిల్లి కొట్టు దగ్గర నాకు పెద్ద వామిటింగ్ అయింది. నాకు తెలియదు, నేను ఇంటికి వచ్చాను. ఆ మరుసటి రోజు ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారితో పాటు ఇంకొక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు.
మాది క్రైస్తవ కుటుంబం కాబట్టి అనేక మంది, చాలా మంది పాస్టర్ గారులు, సేవకులు మా ఇంటికి వచ్చి దర్శించి ప్రార్థన చేస్తూ వెళ్ళేవారు. ఆ క్రమంలో పాస్టర్ గారు వచ్చి కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయాలి, లెటర్ రాసి పెట్టండి అని చెప్పేసి అంటే ఆ లెటర్ రాశాను. ఆ లెటర్ రాసి నాకు కొంచెం కడుపులో అదుకులాగా బాగోలేని పరిస్థితిలో నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు రాత్రి ఏ విధంగా అయితే నాకు వామిటింగ్ అయిందో అదే వామిటింగ్ అయింది. నేను చూసుకున్నాను, నా నోటి నుండి వచ్చింది దాదాపుగా ఒక 2 బకెట్ల రక్తాన్ని నేను వామిటింగ్ చేసుకోవడం జరిగింది. భయం వేస్తుంది, ఏంటి అని అడిగే పరిస్థితిలో కూడా నేను టాయిలెట్ నుంచి ఎలాగొచ్చానో బయటికి తెలీదు. నన్ను ఆ లెటర్ తెచ్చిన పాస్టర్ గారు, మా అన్నయ్య గారు అబ్బాయి ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు నమ్మండి, నాకేమీ తెలీదు. నా ప్రాణం పోయిందని చెప్పను, ప్రాణం ఉందని చెప్పను, శూన్యమే నాకు కనబడుతుంది. ఆ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన నిర్ధారించాడు, పండు చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి. హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంటే మాకు ఇది చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని అంటే మరి వేరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. అప్పటికే మా అన్నీలు, మా అమ్మగారు, వాళ్ళందరూ, మా వదిళ్ళు అందరూ వచ్చి డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మేము రక్షించుకుంటాం, వైజాగ్ తీసుకెళ్లే వరకన్నా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లే వరకన్నా ప్రాణాన్ని నిలబెట్టండి అంటే డాక్టర్లు చెప్తున్నారు ఇక లాభం లేదు, చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్లు చెప్తున్నప్పుడు చాలా మంది హాస్పిటల్ నిండా జనాలు వచ్చేసారు. పండుగ ఇలా జరిగింది, అవి చనిపోయేటట్టు, చనిపోయినప్పుడు బయట ఉన్న బల్ల మీద పడుకోబెట్టి డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఆయన డాక్టర్ గారు నా చేయి పట్టుకొని చూసి అన్నారట, నాడే దొరకట్లేదు, బాడీ అంతా చల్లబడిపోయింది, మీరు డెడ్ బాడీని తీసుకొచ్చారు, ఆల్మోస్ట్ చనిపోయాడు, హోప్స్ ఏమి కనబట్టలేదు అని మాట్లాడుతున్నప్పుడు మా అన్నదమ్ములు డాక్టర్ గారితో చెప్పారట, బతిమాలారట, ఏదో ఒక రకమైన ఇంజక్షన్ ఇవ్వండి, ఏదో విధంగా మా తమ్ముడిని హైదరాబాద్ తీసుకెళ్తాం, లేకపోతే అమెరికన్ తీసుకెళ్తాం, లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తాం, వెళ్ళేదాకా ఊపిరి నిలబెట్టండి, మా తమ్ముడు మేము కూడా బ్రతికించుకుంటామని నా మీద ఉన్న ప్రేమతోటి కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. మా వదినలు, మా అక్కలు, వీళ్ళందరూ కలిసి నా కాళ్ళు, నా బాడీ ఎటెక్కడానికి పసుపు రాస్తున్నారు, ఆయి రాస్తున్నారు, రుద్దుతున్నారు, చేస్తున్నారు. నేను ఏ విధంగా అయితే బ్రతుకుతానని చెప్పేసి ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. చాలా నానా విధమైన దుఃఖంతో, చాలా ఆతృతతో, ఇంకా అప్పటి వరకు కూడా మరి మా కుటుంబంలో సంతోషాలే కానీ ఎక్కడ కూడా విచారకరమైన సంఘటనలు ఏమీ మేము చూసుకోలేక మాకు తెలియదు. ఇటువంటి సంఘటన ఒకసారి మా కుటుంబంలో కలిగేటప్పటికి ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ గారు ఏమో తీసుకెళ్ళిపోమంటున్నారు, అయ్యా మీరు తీసుకెళ్ళిపోండి, లేదంటే ఆయన కూడా ముందు డాక్టర్ గారు చెప్పినట్టే మా హాస్పిటల్లో మేమేదో చక్కటి వైద్యం అందించలేక చనిపోయాడని పేరు మాకు వస్తుంది, అందులో పేరున్న కుటుంబము, పేరున్న వ్యక్తి, మేము ఎలా చేస్తే మాకు చెడ్డ పేరు, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నప్పుడు చాలా ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ గారి దగ్గర చాలా మూర్ఖంగా ప్రవర్తించి ఎలాగన్నా మీరు ఏదో చేయాలని ఇబ్బంది మాట్లాడుతున్న పరిస్థితుల్లోని నేనైతే ఆల్మోస్ట్ అది కోమానంలో తెలీదు, మరి ఏ విధమైన పరిస్థితి అంటారో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నాకు లోకంలో ఏం జరుగుతుందో నాకేమీ కూడా తెలీదు. ఆ టాయిలెట్లో వామిటింగ్ చేసుకోవడం, ఆ వామిటింగ్ చూడడం, బ్లడ్ అనుకోవడం, ఆ సెన్స్ నుంచి నేను బయటకు రాలేదు. ఇంకా అదే పరిస్థితిలో నాకు తెలుసు, ఇంకా లాస్ట్ అయితే నాకేమీ తెలీదు. ఇవన్నీ తర్వాత నాకు చెప్పినప్పుడు మీతో నేను ఈ విషయాలు పంచుకుంటున్నాను. అప్పుడు ఆ సమయంలోని నాకు దేవుని ఆత్మని తెలీదు, అది దేవుని స్వరం అని తెలీదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తెలీదు,
దేవుడు ఇలాంటి అవకాశం ఇస్తాడని తెలీదు. ఆ టైంలోని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా పని చేస్తే నేను తిరిగి నిన్ను నిలబెట్టుకుంటాను, బ్రతికించుకుంటాను అనేది ఒక తీర్మానం ఆ స్వరం నన్ను అడుగుతున్నప్పుడు నేను విన్నాను. ఆ తీర్మానాన్ని బట్టి నేను ఆ స్వరాన్ని బట్టి నేను బదులిచ్చింది ఏంటంటే, నా ఆత్మలో నేను చేస్తాను అని నేను అన్న వెంటనే నాకు మెలకువ వచ్చింది. లేచి చూసేటప్పటికి నా చుట్టూ కూడా జనాలు, నేను ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు. లేవలేని పరిస్థితిలో ఉంటాడేమో, డాక్టర్లు ఏమో చనిపోయాడని చెప్పేసి సమస్య లేదని చెప్పిన పరిస్థితుల్లో అందరూ నేను ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఇలా చూడడంతో ఆశ్చర్యంగా ఒకసారి గొల్లుమని ఏడవడం ప్రారంభించారు. చూసి నేను వెంటనే ఇది పడుకున్నవాడు లేచినట్టుగా లేచి కూర్చుని, నేను టాయిలెట్కి వెళ్ళాలి, ఎక్కడుందో చూపించేటంటే నేను బలహీనంగా ఉన్నాను, పడిపోతానేమో అని చెప్పేసి ఎవరికో ఇచ్చి పంపిద్దామని చూస్తుంటే నేను ఒక్కడనే వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళి ఆ టాయిలెట్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాను. డాక్టర్ గారు చెప్పారు, లోపల పిలిచారు. నాతో మాట్లాడిన మాట, నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు, ఇది గొప్ప ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు నేను జరిగిన మొట్టమొదటి సాక్ష్యం డాక్టర్ గారికే చెప్పాను. ఎవరో నాతో మాట్లాడారండి, ఆయన పని చేస్తే నేను పని చేస్తానన్నప్పుడు మొట్టమొదటిగా నేను సాక్ష్యం చెప్పింది, సువార్త చేసింది ఆయనతోటి చెప్పాను. మాట ఇచ్చింది తర్వాత సేవకులు అందరూ చెప్పింది, దేవుడు నేను తన పని చేయమంటున్నాడు, నువ్వు దేవుని పని చేయాలి తీర్మానం చేసుకున్నప్పుడు అలాగే అని అందరితో చెప్పాను. నేను సేవకులు అనేక మందిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకున్న ఆలోచనలు, నాకున్న పరిస్థితులు, సేవ ద్వారా పరిచర్య చేయడం ద్వారా నేను చేయడం అనేది, ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది అసాధ్యమని తెలిసి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి సేవకులను పోషించడమో, లేదంటే సేవ పరిచర్య చేసే వాళ్ళని మనం ప్రోత్సహించడమో, ఏదో చేద్దాం, ఏది చేసినా ఆయన పనే కదా అని చెప్పేసి అప్పటి నుంచి కూడా నేను సేవకులతో పాటు దేవుడు మంచి నాకు గాత్రాన్ని ఇచ్చాడు. పాటలు పాడుతూ అలా అటు ఇటు మీటింగ్లకి, సభలకి, వాటికి తిరుగుతూ వెళ్తే అక్కడ అందరూ కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆ టైంలోని నేను తిరుగుతున్నాను, చేస్తున్నాను, మరి నాకేమీ మరి కుటుంబం, ఎందుకంటే నాకు అప్పటికి భార్య, 2 పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళు ఎలా పోషించుకోవాలి, భవిష్యత్తు ఏంటి, ఏదో చేయాలి కదా, ఇలా చేస్తే కుదరదు, ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఒకరోజు నేను ఇంటి దగ్గర కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, రాజకీయ నాయకులతో నీకు పరిచయం ఉంది కాబట్టి, చాలా మంది నీకు తెలుసు కాబట్టి, రాజకీయంగా వెళ్తే ఏదో ఒక దారిలో, ఏదో ఒక విషయంలో నీకు దారి దొరుకుతుంది. ఈ రోజు నుంచి రాజకీయ నాయకులతోటి మరి ఉండడం మంచిది అని చెప్పినప్పుడు నా మనసు నాతో మాట్లాడినప్పుడు ఆ రాజకీయ నాయకులతో తిరగాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుని పని ఉన్నప్పుడు దేవుని సేవకులతో వెళ్ళడం, రాజకీయ నాయకులతో పని ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో తిరగడం, పేరు మళ్ళా ఈ రాజకీయ నాయకులతో తిరిగేటప్పటికి నాకు నేను చెప్పుకోకూడదు కానీ కొంచెం తెలివితేటలుగా మాట్లాడగలిగే జ్ఞానం దేవుడు నాకు మొట్టమొదటి ఇచ్చాడు. దానిని బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే సమర్థించే విషయంలోనైతే, లేదంటే మన వాళ్ళు గెలిపించే విషయంలో అయితే కొంచెం తెలివితేటలతో మాట్లాడి తవ్వులు గెలిచి తీసుకొచ్చే పరిస్థితిలోకి నేను వచ్చాను. ఇంకెలాగొచ్చిందంటే నా పేరు సెటిల్మెంట్ పండు అని పేరు వచ్చేసింది నాకు. అందరూ కూడా ఎవరి దగ్గరంటే పండు ఉన్నాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, సెటిల్మెంట్లు పండు అని చెప్పేసి నా పేరుకు ముందు సెటిల్మెంట్ అనేది యాడ్ అయిపోయింది. అయినా సరే నాకు సరైన ఆదాయం కనబట్టలేదు, ఏం చేయాలో అర్థం అవటం లేదు. కాకపోతే కొంచెం బెటర్ ఏంటంటే అటు ఇటు వెళ్ళడం వల్ల, ఆ తగ్గులకి వెళ్ళడం వల్ల ఏ డబ్బులు ఇచ్చేవారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదో జరుగుతుంది. కొంచెం ఏదో సామెత ఉంటుంది, ఆ సామెత ప్రకారం మెల్ల నయం గుడికన్నా మెల్ల నయం అంటారు కాబట్టి ఆ విధంగా జరుగుతున్నప్పుడు మరలా నేను విడిచిపెట్టిన
అలవాట్లు మళ్ళా ఒకటి ఒకటి మళ్ళా నాకు యాడ్ అయిపోయాయి. ఎలా ఉన్నాయంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పుడు మందుతున్నవాడిని దేవునికి మాట ఇచ్చాను కదా అని చెప్పేసి మాని కొన్నాళ్ళు సేవకులతో తిరిగి వాళ్ళతో తిరిగి ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే రాజకీయాలకు వెళ్ళానో మళ్ళా నేను ఈ అలవాట్లు ఏ విధంగా వచ్చాయంటే రాత్రులు తాగేవాడిని. ఎవరైనా సేవకులతో వెళ్ళాలంటే కొందించుకొని ఇంట్లో పెట్టుకొని అట్నుండి వచ్చి ఆ మందు తాగుతుండేవాడిని. అంటే విడిచిపెట్టిన దాన్ని మళ్ళా నేను మొదలు పెట్టడం జరిగింది. అది రాను 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 ఇంకా బలంగా మారిపోయింది. దాంతోపాటు కూడా నాకున్న యాక్టివిటీస్ కూడా అసలు వీడు క్రైస్తవుడా, ఇది దేవుడు నమ్ముకున్న కుటుంబంలోంచి వచ్చాడా, ఇలాంటి తల్లిదండ్రులు పుట్టాడా అన్న ఇంత ఇదిగా నేను మారిపోయాను. ఎంతలా మారిపోయానంటే ఎవరైనా సరే ఏం చెయ్యాలన్నా సరే ఎలా చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, అక్కడ ఏ విధంగా గొడవ పెట్టాలో, ఏ విధంగా గొడవలు గెలవాలో పక్క క్రిమినల్ మైండ్ అయిపోయింది. ఆఖరికి సెటిల్మెంట్ పండు వల్ల పండు దాదాగా మారిపోయాను నేను. ఏ సెంటర్లో చూసినా నా గొడవే, ఏ ఏ ఎక్కడ చూసినా ఏ గొడవలో చూసినా నా పేరే ఉండేది. 2 రోజులకు ఒకసారైనా సరే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లకి, పోలీసులతో సెటిల్మెంట్లకి. ఏ విధంగా అయిందంటే ముందుకు ఒకవేళ ఏ విధంగా ఉన్నా వెనకన నన్ను, నా కుటుంబాన్ని అందరినీ ఆఖరికి నాకు తెలియచే అనుకుంటున్నప్పటికీ దేవుడు నన్ను బట్టి నా దేవుణ్ణి కూడా అప్పుడు తిట్టేవారేమని నేను అనుకుంటున్నాను. అంతలా కర్కోటకుడిగా, దుర్మార్గుడిగా నేను తయారైపోయాను. ఒకరిని ఏదైనా రాజకీయంగా మట్టు పెట్టాలంటే నేనే ఆలోచన ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచనలు చెప్తుండేవాడిని. అలాంటి ఆలోచనలు జరుగుతున్న క్రమంలోని మా ఊర్లో ఒక పెద్ద రాజకీయ నాయకుడు తమ్ముడు నేను ఒక భూమి తగువుకి వెళ్ళాం. అది నర్సీపట్నానికి దాదాపుగా ఓ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఏజెన్సీ ప్రాంతంలో, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో నక్సలైట్ల తాలూకా ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. నేను కూడా నక్సలైట్ల గురించి వినడమే కానీ ఇప్పుడు మేము చూడడం అనేది ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఏజెన్సీలోకి వెళ్ళి పనిచేసే పని మాకేం లేదు కాబట్టి ఏదైనా టౌన్లోనే ఏదైనా ఉంటే తగులుంటే నర్సీపట్నం రప్పించుకొని చేసుకొని చేసేవాళ్ళవి. అలాంటిది ఒక రోజుని ఆ తగువుకి మేము వెళ్ళడం జరిగింది. సాయంకాలము మండు వేసవి సాయంకాలం అయింది. నాకు బాగా తెలుసు ఆ రోజే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన రోజు అది. ఊర్లన్నీ విచ్చలుడిగా తాగి తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా ఉన్నారు. ఆ టైంలోని ఆ పల్లెటూరులోని ఒక పాడుబడి స్కూల్లోని తవ్వు పెట్టారు. వరుసగా కూర్చున్నాము, మంచాలు వేశారు, మంచాల మీద దుప్పట్లు వేసి వరుసగా కూర్చున్నాము. సాయంకాలం 5 గంటలకి తగు ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన దగ్గర నుంచి మొట్టమొదట 2 వర్గాలు ఉంటారు తగుకి. మొదటి వర్గం ఆ తగు చెప్తున్నారు. నేను అలాగే ఆ పెద్ద నాయకుడి తమ్ముడు, ఆ లోకల్గా ఉన్న నాయకులు, ఆ ఊరి పెద్దలు అందరూ తగులో ఉన్నారు. ఆ గొడవ మేము సెటిల్మెంట్ చేసుకొని రావాలి. ఇంకా ఆ రోజు లాస్ట్ అది. కొన్ని నెలల నుంచి ఆ తగు జరుగుతుంది. వెళ్ళి సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి తగు వింటున్నాము. ఒక వ్యక్తి తగు చెప్తా ఉన్నాడు. ఈలోగా లైట్ ఫెయిల్ అయిపోయింది. సాయంకాలం అయిపోయింది, రాత్రి వస్తుంది. ఆ ఊరోళ్ళు ఇంకా తగు ఈరోజు తేల్చేయాలకి ఏ విధంగా అని చెప్పేసి ఉదయం వస్తామన్నా పొద్దు రాత్రి ఎలాగోలా తేల్చేయాలంటే సరే ఉండి తేల్చేద్దామనే ఉద్దేశంతో ఇలాగ ఏం చేస్తారంటే లైట్లు లాగుతున్నారు, కరెంట్లు లాగుతున్నారు. ఎలక్ట్రిసిటీ కొరకు వైర్లన్నీ బిగిస్తున్నప్పుడు ఆ చీకట్లోని
దాదాపుగా మేము కూర్చున్న మంచాలకు ముందుగా ఎంతమంది ఉంటారో తెలియదు, నా ఎస్టిమేషన్ ఇప్పటికే దీన్ని చెప్పలేను. అది దాదాపుగా ఎక్కువ మంది, ఒక 5-6 కంటే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు వచ్చి నుంచున్నారు. ఆ కరెంట్ లైన్ దగ్గర 5 దగ్గర కూడా లైట్లు వెలుగుతున్నాయి. ఆ లైట్లు మా ముఖానికి కొడుతున్నాయి. ఎవరు కదలొద్దు, ఎవరు మాట్లాడొద్దు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, కదిలితే కాల్ చేస్తామన్నట్టుంటే, నేను చిన్నప్పుడు చూస్తున్నాను పల్లెటూరులోని చిన్న చిన్న తుపాకులు లాంటి కర్రలో ఏమి పట్టుకొని తుపాకులు అని తిరుగుతుండేవారు. అలాంటి వాళ్ళు అనుకున్నాను. కానీ ఈ చెబుతున్న మూమెంట్లోనే ఒక అతన, ఈ నాయకుల్లోనే ఒక అతన కదలబోతుంటే షూట్ చేశారు. వాళ్ళు ఒక వ్యక్తి గురించి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, పేరు తెలుసు వాళ్ళకి. ఇతనే పారిపోతున్నాడు, అనుకున్నవాడే పారిపోతున్నాడు అని వాళ్ళు షూట్ చేశారు. అది లక్కీగా తర్వాత తెలిసింది అతనికి పక్క నుంచి వెళ్ళిపోయింది ఆ బుల్లెట్ బయటికి, లేదంటే బాడీలోకి వెళ్తే చనిపోను. అప్పుడు మేము ఒక వ్యక్తి గురించి వచ్చాము, ఆ వ్యక్తి పేరు మేము అడుగుతాం, చెప్పండి ఆ వ్యక్తి ఎవరుంటే ఇక్కడ మేము ఎవరినేమనో కదలకండి అన్నప్పుడు వరుసగా అడుగుతున్నారు, నీ పేరేం పేరు. వాళ్ళు అడిగిన పేర్లు చెప్తున్నారు. చివరిగా లాస్ట్లో నేనున్నాను. నాకంటే ముందు ఆ పెద్ద నాయకుడి తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు అడిగినప్పుడు నా పేరు అని చెప్పేసి అతని పేరు చెప్పాడు. నా నాయకుడి తమ్ముడు అని చెప్పినప్పుడు నువ్వే మాకు కావాలని చెప్పేసి వెంటనే ఆ వ్యక్తిని షూట్ చేశారు. ఎవరు అని మేము దాగుడు చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు సాయుధదారుల మీద నక్సలైట్లు వచ్చారు. మరి వారికి ఏం గొడవన్నాయి ఎటున్నాయి తెలియదు, కానీ అక్కడ ఆ వ్యక్తిని చెప్పడం మొదలు పెట్టేశారు. అందరూ పరారైపోయారు. ఈ చంపిన నక్సలైట్లు కూడా వారు ప్రాంతానికి, సీక్రెట్ ప్రాంతానికి వాళ్ళు కూడా పారిపోయారు చంపేసి. ఇంకా అక్కడ మిగిలింది నేను, పెద్ద నాయకుడి తమ్ముడు బాడీ, చనిపోయిన శవం అక్కడ ఉన్నాం. కరెంటు పోయింది, చీకటి, గొడవల్లో తిరిగాను కానీ కాళ్ళు ఇరగొట్టిన సంఘటనలు, చాలా పెద్ద పెద్ద గొడవలు, ఆఖరికి చనిపోయే సంఘటనలు లాంటి చనిపోయేదాకా వచ్చే సంఘటనలకి గొడవలకి వెళ్ళాం. కానీ ఇప్పుడు కూడా హత్యా రాజకీయాలు చేయలేదు. నాకు భయం అనిపించింది, ఏం చేయాలి, చనిపోయిన నాయకుడు తమ్ముడు, పెద్ద నాయకుడి తమ్ముడు ఏం చేయాలని ఆ ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాం చూస్తే గ్రామం అంతా ఖాళీ చేసేసారు. ఏమీ అర్థం కాలేదు. వెంటనే నేను తెచ్చుకున్న బండి మీద బయలుదేరి అక్కడ నుండి ఎలా వచ్చానో తెలీదు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి నర్సీపట్నం, ఆ ఊరి నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట మా ఇల్లు ఉంటుంది. ఈ యాంగ్జైటీ తోటి ఎప్పుడు చూడని జరిగిన సంఘటన నా కళ్ళ ముందు జరిగేటప్పటికి, అందులోని ఆ చనిపోయిన వ్యక్తిని అమితంగా ప్రేమించే వ్యక్తి, మీ ఇద్దరం కూడా ఒక తల్లి కడుపులు పుట్టలేదు, కానీ అంత అమితంగా అన్నయ్య తమ్ముడు అన్నయ్య అని పిలుచుకొని చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు నాకు. అంత గొప్ప వ్యక్తి కూడా ఏ పని ఉన్నా సరే మా ఇంటికి అతనే వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా అతను ఉన్న దగ్గరికి నన్ను ఎప్పుడు పిలిపించుకోడు. అంత తగ్గింపు గల వ్యక్తి అతను ఆ విధంగా చనిపోవడంతో ఓ పక్క నుంచి కలత, ఓ పక్క నుంచి ఏం చేయాలో ఏం అర్థమక్క నాకేమైందంటే డిజార్డర్ వచ్చి మోషన్ అయిపోయింది. ఈ బట్టలతోటి వెళ్ళి అక్కడ ఏం కబురు చెప్తావు, ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి మళ్ళా ఆ నాయకుడి ఇంటికి వెళ్ళాలంటే కొద్ది దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి కబురు చెప్పే లోపల బట్టలు మార్చుకొని వెళ్ళి కబురు చెప్దామని నేను అనుకునేటప్పుడు నేను వచ్చి ఇంటికి వచ్చాను. ఈలోగా వేల మంది జనాలు మా ఇంటి మీదకి వచ్చేసారు. ఎందుకు ఇలా వచ్చేసారని నేను తర్వాత తెలుసుకుంటే, మాకంటే ముందుగా షూట్ చేసి
మరణం నుండి తప్పించుకున్న ఒక నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడిని విశాఖపట్నం తీసుకెళ్తూ మీ తమ్ముడిని నక్సలైట్లు ఇలా చంపేశారు, మీ తమ్ముడితో పాటు పండు వచ్చాడు, మేము ఎవరైనా తీసుకెళ్ళిపోతున్నాం, తర్వాత తత్వ విషయాలు అంటే పండు చెప్తాడు వెళ్ళండి అనేటాడికి, నేను ఉన్నానని చెప్పి మా ఇంటికి వచ్చేటాడికి నేనేమో వాష్రూమ్కి వచ్చి నేను వెళ్ళాలనే ఉద్దేశంతో నేను అనుకుంటే వాళ్ళేమనుకున్నారంటే నేనేదో చేసి వచ్చి దాక్కున్నాను అనుకుని నన్ను ఆ రాత్రి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఎలా వచ్చిందంటే ఎక్కడైతే పువ్వులు అమ్ముకుంటారో అక్కడే కట్టెలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడైతే ప్రాధాన్యత కలిగి రాజకీయంగా నేను గొప్ప అభివృద్ధిలోకి వచ్చి నా మాటే శాసనం కింద తిరిగే మరి ప్రజల్లో నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు ఒక దోషిగా మారిపోయాను. నేనేదో రాజకీయం చేసి ఏదో ప్లాన్ చేసి ఈ సంఘటనకి అంతటికీ కారణం నేనే అని చెప్పేసి తెలియని వ్యక్తులు కొంతమంది భజనగాళ్ళు ఉంటారు కదండి, మెయిన్ ముఖ్య నాయకులు పెద్ద నాయకుడు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ వాళ్ళేంటో మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు, నేనేంటో తెలుసు, వాళ్ళు ఏమనలేదు. ఆ వెనకనున్న భజన నాయకులు కొంతమంది నన్ను తీసుకుని వెళ్ళి నిర్బంధించి నన్ను దాదాపుగా 8 గంటలకి తీసుకెళ్ళి తెల్లవారులు 3 గంటల వరకు మరి నేనేనాడు కూడా ఎవరి చేత ఒక దెబ్బ నేను తినలేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు కూడా ఏనాడు కూడా నన్ను ఏమనలేదు. అలాంటిది పనికి మాలిన వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించారు. ఒకడు వచ్చి గుడ్డుల మీద తంతున్నాడు, ఒకడు మొక్కం మీదే తంతున్నాడు, ఒకడు నెత్తి మీదకి వచ్చి కూర్చొని గుద్దుతున్నాడు, ఒకడు కాళ్ళు అట్టుకొని ఇటుపక్క కాలు అటుపక్క కాలు ఇట్లా లాగుతున్నారు. ఈ లాగుతున్నప్పుడు కాళ్ళు ఎక్కడ ఇరిగిపోతాయో చీరిగిపోతాయో, నేను ఇక్కడే చచ్చిపోతాను, నా బ్రతుకు అయిపోయింది అని అనుకుంటున్నాను. నేను వీళ్ళు గుద్దుతున్నప్పుడు ట్యాప్ నుంచి ఏ విధంగా బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్ కారుతుంది, నాకు గోడల మీదకి చిబుతుంది. ఒక గుడ్డు వచ్చి ఆ గోడలన్నీ తొడమంటున్నారు, పాడైపోయిందని తొడమంటున్నారు. ఏం చేసావని అడుగుతున్నాడు ఒకడు, ఎలా చేసావని ఒకడు అడుగుతున్నాడు, నీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. దెబ్బ కొట్టకుండా, హింసించకుండా, నా మీద చెయ్యి వేయకుండా ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 1000 మంది జనాలు. ఒక్కొక్కడు ఒక దెబ్బ కొట్టినా సరే ఆ దెబ్బలకే చచ్చిపోతారు. ఆ 10 నిమిషాలు ఆ గంటల సమయంలోనే నా ఒళ్ళంతా వాసిపోయింది, ముఖమంతా వాసిపోయింది, కండరాలు పట్టేశాయి. ఇక నా జీవితం అయిపోయింది, గిద్దె చివరి అనుకున్నాను. ఏమైందో ఏంటో నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళి ఒక తలుపు చాటును పడిస్తారు, తలుపు వారిని పడిస్తారు. తలుపు వారిని పడిస్తున్నప్పుడు నేను మూలుగుతున్నాను. ఏ విధంగా నేను బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నానో నాకు తెలియదు, ఏం చేయాలో కూడా నాకు అర్థం అవటం లేదు. ఆ టైంలోనే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకం వచ్చిన విషయము నేను ఎప్పుడు మర్చిపోయినా తెలుసా? 10th క్లాస్ వరకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నేను దేవుని ఎదుట నీకు భయపడతాను ప్రభు అని చెప్పి నేను భయం లేని జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ రాత్రి సమయం వరకు కూడా నాకు దేవుడు జ్ఞాపకం లేడు. అప్పుడు దేవుడికి జ్ఞాపకం ఇచ్చాడు, ప్రభువా నన్ను నీవు తప్పించు తండ్రి. దానికి ముందు నేను ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, రెండవ మారు దేవుడు మళ్ళా నాకు మొట్టమొదట హాస్పిటల్లో మాట్లాడారు, రెండవ మారు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించారు. నా పేరు పెట్టి
నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావో, ఇకనైనా నువ్వు మారితే, నా పని చేస్తే నేను నిన్ను వాడుకుంటాను, నిన్ను ఘనపరుస్తాను అని మాట్లాడుతున్నప్పుడు నేను ఏడుస్తున్నానో తెలీదు, మూలుగుతున్నానో తెలీదు, ఏ పరిస్థితుల్లోనో తెలీదు. అప్పటికి దేవుణ్ణి అడుగుతున్నాను, కానీ నేను తీర్మానం చెప్పలేదు. నన్ను తప్పిస్తూ నేను అప్పటికి నా పిల్లలు చిన్నోళ్ళు, నా తల్లి వృద్ధాప్యంలో ఉంది, వారు గుర్తుకొస్తున్నారు నాకు. ఇక చూడలేనేమో వాళ్ళని, ఇంకా నా జీవితంలో వాళ్ళని ఇంక చూసే భాగ్యం నాకు లేదు, ఇక ఇది చివరి చూపు కూడా లేదేమో అనుకున్న పరిస్థితుల్లోనే నాకు ఆధారం నా దేవుని స్వరము ఆధారమైనప్పుడు అడుగుతున్నాను. అడిగింది కూడా ఆశతో అడుగుతున్నాను, ప్రభువా నన్ను తప్పించు, నన్ను తప్పించు, నన్ను తప్పించని మూలుగుతూనే ఉన్నాను. నేను కొద్దిసేపటి తర్వాత లేచి మెలకు వచ్చింది. చూసేటప్పటికి నేను ఒక గదిలో ఏసీ రూమ్లో ఒక మంచం మీద పడుకొని ఉన్నాను. ఏంటి కారణం తర్వాత తెలుసుకుంటే, ఆ ముఖ్య నాయకుడు ఆయన ఊర్లో లేరు. ఆయన ఫోన్ చేసి అడిగారు ఏం జరిగిందని. అడిగితే జరిగిన విషయం అంతా చెప్తే, ఒకడు కోల్పోయాను నేను తమ్ముడిని, మరొక తమ్ముడిని కోల్పోను, పండుని మీరు ఎవరు ఏమనొద్దు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, వారి మీద ఏమీ చేయకండి అని అందరితో చెప్పి ఆయన గదిలో నాకు స్థానం ఇచ్చి అక్కడ పడుకోబెట్టి, తెల్లవారుజామునే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క శవము, లక్షలాది మంది జనాలు, పెద్ద నాయకుడు, రాష్ట్రానికే నాయకుడు, నలుమూలల నుండి ఓటెత్తిపోయిన జనం, నర్సీపట్నం నిండా జనమే. బస్సులు బంద్ చేసేశారు, దుకాణాలు బంద్ చేసేశారు, సినిమా హాళ్ళు బంద్ చేసేశారు, అన్నీ బంద్ అయిపోయాయి. అందరి నోట నా పేరే. అర్థమైనోడికి అర్థమవుతుంది, లేనివాడికి అర్థమవుతలేదు. ఎవరు కారణం అంటే నా పేరే చెప్తున్నారు. బయటికి ఒక్కడే విడిచిపెడితే ఈ వందలాది మంది మళ్ళీ ఇతను చేస్తే ఇతను చనిపోతాడని జాగ్రత్తగా మంచి వ్యక్తులని తోడిచ్చి ఎవరికి కనబడకుండా ఇంటికి తీసుకెళ్లి దేబెట్టిండని ఆ పెద్ద నాయకుడు చెప్పినప్పుడు నన్ను చాలా మంది దగ్గర ఒక 20-30 మంది పెద్దోళ్ళు, ఆజానుభావులు లాంటి మనుషులు నన్ను తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి నా కుటుంబంలోనికి దేవుడు అనేక మార్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎలా అంటే, రక్తపు మడుగులో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే చనిపోవాలి, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అయినా నేను మారలేదు. రెండవసారి రాజకీయాల్లో బాగుపడతాను అని చెప్పేసి రాజకీయాల్లో తిరుగుతూ ఈ తగులో ఉన్నప్పుడు నక్సలైట్ల నుండి చనిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు కాపాడాడు. అయినా నేను నా మనసు మార్చుకోలేదు. మూడవది, ఇంతలా జరిగిన అనేక మంది ప్రజలు వచ్చి నన్ను హింసిస్తూ చావగొడుతున్నా, ఏం చేసినా ఇంకా నాకు బుద్ధి రాలేదు, ఇంకా మారలేదు. కానీ నా దేవుడు మరలా ఆయనే నన్ను జ్ఞాపకం చేసుకొని, ఆయనే నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అప్పగించిన పని చేస్తే ఆయన తలగా చేస్తాననే వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నాడు. దీనంతటికీ
దేవుడు నన్ను విడిచిపెట్టకపోవడానికి, దేవుడు అంతగా నన్ను వెంబడించడానికి, దేవుడు అంతగా నన్ను ఊర్చి పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటి? నేను దేవుని పాదాల దగ్గర కనపడితే కేవలము నా తల్లి ప్రార్థన, నా తల్లి ప్రేమ. నేను తాగి తిరుగుతున్నప్పుడు ప్రభువా నువ్వు మార్చుకొని ఆమె చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ప్రాణాలతో నిలబెట్టి ఒక సేవకుడిగా ఈ లోకంలో నేను జీవించడానికి అవకాశం దేవుడిచ్చాడంటే కారణము తల్లి ప్రార్థన. నా వెనుక నుండి ఆమె చేసిన బలమైన ప్రార్థన. ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి మీ అందరికీ ఒక మాట చివరిగా చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనకు అనేకమైన గడ్డుతరమైన పరిస్థితులు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నప్పుడు నేరుగా నీతో ఆయన మాట్లాడకపోకపోయినా సంఘటనల ద్వారా, పరిస్థితుల ద్వారా, దేవుడు కార్యాల ద్వారా జరుగుతున్నప్పుడు అప్పుడే దేవుణ్ణి మనం ఒప్పుకొని దేవుడు వెంబడిస్తే నా జీవితంలో నేను పడిన పాటలు మీరు ఎవరు పడకూడదు. దేవుని మాట వినండి. దేవుని మాట వింటే శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట వింటే మరీ చెబుతుంది, ఆయన చెప్పింది చేయండి, ఆయన మాట వినండి అన్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ప్రియులారా, ఈ సాక్ష్యం ద్వారా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, ఒకవేళ నీ జీవితము కూడా ఇదే స్థితిలో ఉంటే ఈ సాక్ష్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట విందాం, దేవుని రక్షణ పొందుకుందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు వాళ్ళను దీవించి బలపరచును గాక. ఆమేన్.